ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం 4వ మంత్రం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదిహావేదీన్మహతి వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. కేనోపనిషత్ అనేటువంటి ముఖ్యమైన ప్రాధాన్యమైనటువంటి ఉపనిషత్తులో విద్యార్థి ఈ ఆత్మతత్వాన్ని జ్ఞానస్వరూపంగా తెలుసుకుంటాడు. ప్రతిబోధ విదితం మతం. ప్రతిబోధం అంటే ప్రతి ఒక్క జ్ఞానంలో కూడా దాని యొక్క ఎరుక అంటాం. ఎరుక అంటే తెలుసుకోవడం. బోధం అంటే జ్ఞానం. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అనేటువంటి జ్ఞానం బోధం. ప్రతి బోధం, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చెప్తాం ప్రతిరోజు? ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అంటాం. మా అబ్బాయి అని నాకు తెలుసు, మా అమ్మాయి అని నాకు తెలుసు, నా ఇల్లని నాకు తెలుసు, నేను మనిషిని అని నాకు తెలుసు, పురుషుణ్ణని తెలుసు, లేకపోతే నేను స్త్రీనని నాకు తెలుసు, నాకు ఆకలి అవుతున్నదని తెలుసు, దాహం వేస్తున్నదని తెలుసు, నిద్ర వస్తుందని తెలుసు, మేల్కొనాలని తెలుసు, ఆఫీసుకు వెళ్ళాలని తెలుసు, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి రావాలని తెలుసు. చూడండి, ఈ తెలుసు అనేటటువంటిది కంటిన్యూస్గా ప్రతి బోధం అన్నమాట. ఇది ప్రతి ఒక్క పనిలో కూడా ఈ బోధం అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురించేటటువంటిదే నేను నేను అనేటటువంటిదే ఆ చైతన్యం, ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా. తెలుసుకుంటే ఏమిటి అంటే అమృతత్వం హి విందతే. ఆ వ్యక్తి ఈ చావు పుట్టుకల నుంచి బయటపడతాడనమాట. అమృతత్వం అంటే ఏమిటి? దేవతలు అమృతాన్ని తాగి ఎలాగైతే అమరులైనారో
అమరులవడం అంటే మరణం లేకుండా ఉండడం. మరణం లేకుండా ఉండడం అంటే ఈ శరీరానికి మరణమే రాదా అండి? మాకేదన్నా అమృతం వస్తుందా ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్రిడ్జ్లో నుంచి? కేనోపనిషత్తు వింటున్నారు కదా అని చెప్పి దేవుడు కొంచెం అమృతం తీసుకొచ్చి మా ఫ్రిడ్జ్లో ఏమన్నా పెడతాడా? అట్లా అనుకోకూడదు. ఈ శరీరానికి మరణం అనేటటువంటిది తథ్యం. దీని యొక్క మరణాన్ని ఎవరు ఆపలేరు. భగవంతుడు కూడా ఈ శరీరాన్ని తీసుకుంటే వదిలిపెట్టాల్సిందే. ఆయనకే తప్పకపోతే మనకేమిటండి ఈ శరీరం? కాబట్టి ఈ మరణం అనేటువంటిది శరీరానికి తప్పదు. మరి అమృతత్వం అంటే ఏమిటి? అమరులవ్వడం అంటే ఏమిటి అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఆత్మస్వరూపాన్ని, నాకు మరణం లేదు అని తెలుసుకోవడమే అమృతత్వం. అర్థమైందే? మళ్ళీ చెప్తాను. అమృతత్వం అంటే ఏదో అమృతం తాగడం, పాలు తాగినట్లుగా అమృతం తాగడం కాదు. అమృతత్వం అంటే ఈ శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది నేను. అటువంటి నాకు మరణం లేదు అని తెలుసుకోవడమే, జ్ఞానం కలగడమే అమృతత్వం. విందతే అంటే పొందుతాడు అని. అమృతత్వం తాగుతాడు అని చెప్పలేదు, చూశారు? అందుకే అమృతాన్ని తాగుతాడని చెప్పలేదు. నెక్టర్ హుడ్ అంటారు, ఇమ్మోర్టాలిటీ. అమృతత్వం అంటే ఏమిటి? ఇమ్మోర్టాలిటీని పొందుతాడు అన్నాడు. పొందుతాడు అంటే ఏమిటి? జ్ఞానాన్ని పొందుతాడు అని అర్థం. చూసారా? జ్ఞానాన్ని పొందుతాడు. అందుకని ఈ కథలో చెప్పినటువంటి అమృతాన్ని నిజంగా తీసుకోకూడదు మనం, ఆ కథ వరకే అది. తర్వాత లైన్లో ఏం చెప్పారు? ఆత్మనా విందతే వీర్యం. ఎప్పుడైతే మనసు శుద్ధపడి సూక్ష్మగ్రాహి కలిగి ఉంటుందో, నిత్య అనుష్ఠానాల వల్ల, ఒక డిసిప్లిన్ లైఫ్ వల్ల మనస్సు సూక్ష్మగ్రాహిత్వం ఏర్పడుతుంది. అటువంటి మనస్సు మాత్రమే ఈ యొక్క బ్రహ్మాన్ని అర్థం చేసుకోగలదు. ఆత్మనా విందతే వీర్యం అంటే సామర్థ్యం, శక్తి. ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే క్లాసులో స్వామిని ఒక గంట సేపు ఇంకా ప్రపంచం తెలియకూడదు అనమాట. అట్లాంటి మనసు కావాలి. ఐకాగ్రత, చిత్త ఏకాగ్రత. ఎప్పుడైతే శ్రద్ధ, భక్తి, మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఏకాగ్రత కూడా వస్తుంది. మోక్షాన్ని పొందాలి, ఈ జీవితంలోనే ఈ మనిషి జన్మ సార్థకం చేసుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉందనుకోండి, ఆ శ్రద్ధ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రత కూడా తానంతట అదే వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతేనే ఏకాగ్రత ఉండదు, మనస్సు చంచలం అయిపోతుంది. అందుకని ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. అంటే ఏమిటి? ఆత్మనా విందతే వీర్యం అంటే మనిషి యొక్క మనస్సు గనక శుద్ధమైతే జ్ఞానాన్ని పొందడానికి యోగ్యుడవుతాడు. యోగ్యుడై జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానాన్ని ఎలా పొందుతాడండి? యోగ్యత వచ్చిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళాలి. వారం 6:30 నుంచి 7:30 దాకా వినాలి కూర్చొని. నాకు మనస్సు చాలా శుద్ధం అండి, ప్యూర్ మైండ్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జ్ఞానం రాదు. అన్ని పనులు చేసుకొని పూర్తి చేసుకొని సాయంత్రానికి ఆ క్లాసుకు వెళ్ళి కూర్చుంటేనే. జ్ఞాన యోగ్యత ఉన్నంత మాత్రాన జ్ఞానం రాదు. జ్ఞాన యోగ్యత కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి కృషి చేయాలి. కృషి చేయడం అంటే ఏమిటి? సిన్సియర్గా, కమిట్మెంట్తో చదవాలి శాస్త్రాన్ని. ఆ జ్ఞాన యోగ్యత ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు చదివినప్పుడు. ఆ జ్ఞాన యోగ్యత వలన జ్ఞానం పొంది, చదవడం వలన జ్ఞానం పొందిన తర్వాత ఏమవుతుంది? అమృతత్వం హి విందతే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అమృతత్వాన్ని పొందుతాడు. ఇది వరుస క్రమం. అలా గనక పొందకపోతే ఏమవుతుంది? ఇహ చేత్ అవేదీత్ అథ సత్యమస్తి. ఈ విషయాన్ని తెలుసుకోవడంలోనే జీవితానికి సార్థకత ఉంది. సత్యమస్తి. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ దిస్ అలోన్. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవడమే, ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడమే
ఈ ప్రతి ఒక్క జ్ఞానంలో కూడా ఆ చైతన్యం ఉందని తెలుసుకోవడమే, ఆ చైతన్యమే నేనని తెలుసుకోవడమే జీవితం యొక్క పరమార్థత. ఆ జీవితంలో ఒక సత్యం అనేటువంటిది ఉన్నది. దెర్ ఈజ్ ఎ ట్రూత్ ఇన్ ద లైఫ్. సత్యం అస్తి అంటే నిజం ఉన్నది అని అర్థం, లిటరల్ ట్రాన్స్లేషన్. ఇక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆ జీవితానికి ఒక పరమార్థం ఉన్నది, ప్రయోజనం ఉన్నది. అలా తెలుసుకున్న వ్యక్తికి ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉన్నట్లు అని అర్థం. లేకపోతే ఆపోజిట్. లేకపోతే ఏమిటి? నచేది హ్యావేత్ మహతీ వినష్టి. ఇట్ ఇస్ ఎ గ్రేట్ లాస్ అన్నాడు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషిగా పుట్టి తను ఆత్మస్వరూపమని తెలుసుకోకుండా ఎవరైతే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తాడో, అస్మాన్ లోకాత్ ప్రైతి సహా కృపణః అంటుంది శాస్త్రం. దురదృష్టవంతుడు, అన్ఫార్చునేట్ పర్సన్, మహతీ వినష్టి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి మానవ జన్మ వచ్చింది. వాళ్ళు తమిళంలో కూడా చెప్తారు, ఇప్పిరవి తప్పినాల్ ఎప్పిరవి వాయిక్కుమో అన్నారు. ఈ జన్మ గనక తప్పించుకుంటే ఏ జన్మ దొరుకుతుందో మళ్ళీ చెప్పలేము. ఈ జన్మని సార్థకం చేసుకో. ఎంతో పుణ్యం చేసుకుంటే మనుష్య జన్మ వచ్చింది. ఈ జన్మ కనుక మిస్ అయినావంటే, ట్రాక్ మిస్ అయినావంటే, ట్రైన్ మిస్ అయినావంటే ఏమవుతావో తెలుసా? ఎప్పిరవి వాయిక్కుమో అన్నాడు. ఏ జన్మ వస్తుందో చెప్పలేము నాయన. ఎందుకనండి, ఇప్పుడు మనుష్య జన్మ అయితే నెక్స్ట్ జన్మ మనుష్య జన్మ రాదా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే సంచిత కర్మలో ఏ కర్మ ఫలించబోతున్నదో మనకు తెలియదు. ఆ కర్మ ఫలించడానికి ఆవో కుక్కో నల్లో పిల్లో ఏదవుతామో తెలియదు. ఆ కర్మ ఫలించినప్పుడు ఆ శరీరమే దానికి. కాబట్టి ఈ శరీరం వస్తుందని గ్యారంటీ లేదు, శాస్త్రం చెప్తుంది. కనుక ఈ శరీరంలో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందు. శ్రద్ధతో కాలక్షేపం చేయవాకు. సినిమా చూస్తూ, సీరియల్స్ చూస్తూ, టీవీ చూస్తూ, ప్రోగ్రాములకు వెళుతూ, కచేరీలకు వెళుతూ దీంతోనే సరిపోతుంది జీవితం అంతా. వద్దు. మహతీ వినష్టి అన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అన్నారు. తెలుసుకోకపోతే. తెలియగల వాళ్ళైతే ఏం చేస్తారు? సంస్కారవంతులు, బుద్ధిమంతుల మీలాంటి వాళ్ళు అంతా బుద్ధిమంతులు అనమాట. బుద్ధిమంతులు అంటే మెచ్యూర్ పర్సన్ అని అర్థం. మెచ్యూర్ పర్సన్, ధీరాహ అన్నారు. అందుకే ధీరులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, వివేకవంతులైనటువంటి వాళ్ళు భూతేషు భూతేషు విచిత్య. ప్రతి ఒక్క జీవరాశి యందు కూడా ఆ చైతన్యాన్ని చూస్తాడు. చీమకి తెలుసు ఇది పంచదారని, ఇది స్వీట్ అని, తన యొక్క ఆహారం అని చెప్పి చీమకి తెలుసు. ఆ తెలుసుకునే తత్వం ఏమిటి? చైతన్యం. ఇలా గడ్డి చూపిస్తే ఆవు వస్తుంది పరిగెత్తుకుంటూ. దానికి తెలుసు ఇది గడ్డి, నేను తినే ఆహారం అని చెప్పి దానికి తెలుస్తుంది. అదే కర్ర పుచ్చుకుంటే పరిగెత్తిపోతుంది. చూసారా? అది జ్ఞానం, అది చైతన్యం. ఆ తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది కాన్షియస్నెస్ అంటారు. దాన్ని తెలుగులో ఆత్మ అంటాం. భూతేషు భూతేషు విచిత్య అన్నారు. ప్రతి జీవరాశి యందు కూడా మనం ఇది చూడగలగాలి. చెట్టు చూడండి, చెట్టులో కూడా ప్రాణం ఉంది, కాన్షియస్నెస్ ఉంది, అది చూడగలగాలి. అన్ని జీవరాశుల్లో, పక్షి, క్రిమికీటకాదుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఇది చూడగలిగిన రోజే మనం ధీరులం అని అర్థం. లేకపోతే అధీరులం. ధీరులంటే కూడా ధైర్యంగంతులని కాదు అర్థం. జ్ఞాని నిజమైన ధైర్యం కలవాడు. ప్రేత్య అస్మాన్ లోకాత్ అమృతా భవంతి. అట్లా జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమవుతాడు? ఈ యొక్క లోకాల నుంచి ప్రేత్య, ఈ లోకాన్ని వదిలిపెట్టి, అస్మాత్ లోకాత్ ప్రేత్య, ఈ లోకాన్ని వదిలిపెట్టి ఏమవుతాడు? అమృతా భవంతి. అంటే జ్ఞానాన్ని పొంది విదేహముక్తిని పొందుతాడు. అంటే ఈ యొక్క శరీరంలోనే తాను బ్రహ్మము అని తెలుసుకొని ఆ బ్రహ్మలో లయించిపోతాడు. అంతేగాని లోకాత్ ప్రైతి అంటే ఈ లోకాన్ని నుంచి వదిలిపెట్టి ఇంకో లోకానికి వెళ్తాడని కాదు. అలా వెళ్ళేది ఎవరు? ఉపాసకుడు. ఇంకో లోకాలకు వెళ్ళేది శుక్లగతి, కృష్ణగతి ద్వారా. కానీ ఈ వ్యక్తి జ్ఞాని బ్రహ్మలో లీనమైపోతాడు.
బ్రహ్మంలో లీనం కావడమే. లీనం అంటే ఏమిటి? ఉప్పు కరిగిపోయినట్టుగా నీళ్లల్లో కరిగిపోతాడా ఆయన అంటే అలా కరగడు. లీనం అవడం అంటే మళ్ళీ లిటరల్గా తీసుకోకూడదు. లీనం అవడం అంటే ఏమిటి? నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవడమే లీనం కావడం. అనాత్మ మిథ్యాత్వ నిశ్చయ. శరీరం మిథ్యా, ఇది సత్యం కాదు, ఈ జగత్తు సత్యం కాదు, వీటన్నిటికీ ఆధారం బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని నేను, ఇదే లీనమవడం. ఏమండి బ్రహ్మజ్ఞానం ఇంత కష్టమా అండి అన్నారు. కష్టమే కాదు. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. చీకట్లో సెమీ డార్క్నెస్ అనమాట, మందాంధకారం. మందాంధకారం అంటే ఏమిటి? పూర్తిగా లైటు కాదు, ప్రకాశము లేదు, పూర్తిగా చీకటి కాదు. అక్కడ ఒక తాడు ఉంది. తాడుని ఏం చూస్తున్నాం? పాముగా చూస్తాం. పూర్తిగా ప్రకాశం ఉంటే పాము తాడని తెలుస్తుంది కదా. పూర్తిగా చీకటిగా ఉన్నా అసలు ఏది తెలియదు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మందాంధకారం అవడం వల్ల తాడు పాముగా కనపడుతోంది. అప్పుడు ఏం చేస్తాం? కొంచెం లైట్ ఇంక్రీజ్ చేస్తాం. లైట్ చూపించినప్పుడు, టార్చ్ లైట్ వేసినప్పుడు, ఓహో ఇక్కడ పాము లేదు, నేను పాముగా చూసినది ఏమిటది? తాడే, రజ్జు. ఇప్పుడు పాముగా చూసింది తాడే కాబట్టి పాముకు అధిష్టానం ఏమిటండి? పాము వచ్చి లేదు కదా, మిథ్య. లేనిదటువంటిది ఏమంటాం? దాన్ని మిథ్య అంటాం. ఇప్పుడు ఈ మిథ్యా పాము అనేటువంటిది అది పాముగా కనపడటానికి దానికి అధిష్టానం, సోర్స్ ఎవరు? తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పాముగా కనపడటానికి, ఆ పాముగా తెలియడానికి తాడు పాముగా తెలుస్తున్నది. పాముకి అధిష్టానం ఎవరు? సోర్స్ ఎవరు? తాడు. ఇప్పుడు లైట్ వేసిన తర్వాత పాము కనపడకుండా పోయింది అనేటప్పుడు పాము తాడులో లీనమైపోయిందండి అంటే ఏమిటి అర్థం చేసుకుంటారు మీరు? చెప్పండి. ఇప్పుడు పదాలు అలా ఉన్నాయి. ఇక్కడ ఈ పదాలు ఎలా ఉన్నాయి? పాము తాడులో లీనమైపోతుంది. ఎప్పుడు లైట్ వేయంగానే పాము లేదని తెలుసుకున్న తర్వాత ఆ పాము తాడులో లీనమైపోతుందండి. చెప్పండి. భ్రమ పోతుంది. అర్థమైందా? పాము అనే భ్రమ పోతుందే గాని అక్కడ పాము తాడులో లీనం కావడం అనేటువంటిది ఏమీ లేదు. అదే విధంగా ఎందుకంటే పామే లేదు కదా, అసలు అక్కడ ఉన్నట్లుగా కనపడింది. కనపడటం వల్ల ఏమైంది? ఇప్పుడు లేదని తెలిసిన తర్వాత అరే అసలు పామే లేదు, నా భ్రమ అది, అసలు లీనం కావడం అంటే పాము పోవడం అనేటువంటిది లేదు గనక ఇక్కడేం తెలుసుకుంటాం? తాడు అని తెలుసుకుంటాం. అదేవిధంగా మనిషి కూడా ఈ చూస్తున్న ప్రపంచం, ఈ శరీరం, ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మం మీద సూపర్ ఇంపోజ్ చేయబడినాయి. అధ్యాసం అన్నమాట. ఈ నామం, రూపం ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. వీటన్నిటికీ అధిష్టానం బ్రహ్మం. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మనిషికి, బుద్ధి జ్ఞానం కలుగుతుందో అప్పుడేం తెలుస్తుంది? అరే ఇదంతా ఈ నామరూపాలన్నీ లేవు, ఇందులో బ్రహ్మలో లీనం కావడం అనేటువంటిది ఏం లేదు, అసలు ఉన్నది బ్రహ్మమే. అక్కడ ఆ ఉన్నది ఎవరంటే నేనే, ఆ బ్రహ్మాన్ని. నేనంటే ఎవరు? మళ్ళీ మొదటికి వస్తాం కదా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందిరా అన్నట. ఎందుకంటే నేనెవరండి? మళ్ళీ ఆ బ్రహ్మం నేను అంటే ఎవరండి? ఓసియా, ఆర్సియా, ఆర్ఎమ్మ? ఒరిజినల్ కాన్షియస్నెస్సా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సా, రిఫ్లెక్టెడ్ మీడియమా? ఓసి అన. కాబట్టి శరీరం రిఫ్లెక్టెడ్ మీడియం, మనస్సు ఆర్సి, ఈ రెండు కూడా అధిష్టానం ఎవరు వీటికి? ఓసి కాన్షియస్నెస్. నశించే శరీరం మీరుగా ఉండాలనుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? నశించే శరీరం నేనుగా ఉండాలండి అని కోరుకుంటారా? వద్దండి అంటాం. అదేవిధంగా మనస్సు, చంచలమైనటువంటి మనస్సు, దుఃఖాన్ని కలిగించే మనస్సు, వద్దండి అన్న. అసలు నువ్వు అది కాదు నాయన, నువ్వు అసలు ఆత్మవి అని చెప్తుంది శాస్త్రం. అందుకే ఆ శాస్త్రం
నేను పొగుడుతూ ఉంటుంది ఎప్పుడు. యు ఆర్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అంటుంది. ఆత్మస్వరూపం అని చెప్తూ ఉంటుంది. ఈ శరీరానివి కాదు నువ్వు, ఈ మనస్సు కాదు, తెలుసుకో ఆ విషయాన్ని అని. అలా తెలుసుకోవడమే అమృత భవంతి అర్థం. అర్థమైందే? పోయిన క్లాస్లో ఏం చెప్పాను? ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్పా. మీ జ్ఞాపకం ఉంది అనుకుంటాను. 2 రకాలైన పదాలు ఉన్నాయి. వర్డ్స్ ఆఫ్ డిస్క్రిప్షన్, వర్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పరిచయ వాక్యములు, వర్ణన వాక్యములు. గుర్తున్నాయి కదా? అది చెప్తానని చెప్పాను ఈ క్లాస్ నుంచి. ఓకే, ఇప్పుడు ఈ బ్రహ్మం అనేటువంటిది ఎలా చెప్పబడుతోంది వేదం చేత అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా టెక్నికల్ ఈ పాయింట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. మన బుద్ధిని ఎలా షార్ప్ చేస్తుందో చూడండి. పరిచయ వాక్యం అంటే ఏమిటి? ఇన్ఫర్మేటరీ వర్డ్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, కళ్ళతో చూశాను ఆ వ్యక్తిని, కళ్ళతో చూశాను. చూసిన తర్వాత కళ్ళు చూస్తున్నాయే కానీ ఈ వ్యక్తి ఫలానా అని జ్ఞానం లేదు కదా. ఈ వ్యక్తి ఫలానా అని జ్ఞానం లేదు. వ్యక్తిని చూశాను అంతే. కానీ ఇంకొక వ్యక్తి వచ్చి, ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఈ వ్యక్తి ఫలానా అని చెప్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పరిచయం చేస్తాడు. హీ సో అండ్ సో అంటాడు. ఇతను వచ్చి పరిచయం చేసే వరకు కూడా ఆ వ్యక్తిని చూస్తున్నప్పటికీ కళ్ళు ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోలేవు. చూసారా? ఈ వ్యక్తి వచ్చి పరిచయం చేసే వరకు ఆ వ్యక్తిని నేను చూస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగానే తెలుస్తుందే గాని కళ్ళు ఏ వ్యక్తి, ఈవెవరు, ఈయన ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమిటి ఈయన అనే విషయం తెలియదు. ఈ 3వ వ్యక్తి వచ్చి ఏం చేశాడు? పరిచయం చేశాడు. దీన్నే పరిచయ వాక్యం అంటాం. హీ హాజ్ గివెన్ ద ఇంట్రడక్షన్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్. ఆయన చెప్పకముందు కళ్ళు చూసినప్పటికీ కూడా నాకు ఆ వ్యక్తి ఎవరని తెలియదు. కళ్ళు చూస్తున్నాయి కదండి, చెప్పొచ్చు కదండి అన్నా. అరే, కళ్ళు చూస్తే మాత్రం ఆయన ఎవరని నాకు ఎట్లా తెలుస్తుందండి? తెలియదు కదా. పరిచయం చేస్తేనే కదా తెలుస్తుంది. ఇన్ఫర్మేటరీ వర్డ్స్ అంటారు దీన్ని, పరిచయ వాక్యములు అంటారు. ఇది ఒక విధమైనటువంటి 1 టైప్ ఆఫ్ వర్డ్స్. 2వ టైప్ ఆఫ్ వర్డ్స్ ఏం చెప్పాను? డిస్క్రిప్షన్ వర్డ్స్ అన్నాం. వర్ణన చేసే పదాలు, వర్ణన చేసే పదాలు. ఇప్పుడు పరిచయ వాక్యంలో ఈ వ్యక్తిని నాకు పరిచయం చేసిన తర్వాత, ఫలానాని తెలిసిన తర్వాత, నా ముందే ఉన్నాడు కదా ఆ వ్యక్తి, ఇంకా ఆ వ్యక్తిని చూడటానికి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే హీజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇప్పుడు వర్ణన చేసే వాక్యాలు ఉన్నాయి కదా, ఫలానా చోటు ఇలా ఉంటుంది, కుట్రాలం ఇట్లా ఉంటుందండి, మంచి వర్షాల సీజన్, నీళ్లు బాగా పడుతూ ఉన్నాయి, జనాలు 1000 మంది వస్తారు రోజుకి అని చెప్తారు ఎవరన్నా వచ్చి కుట్రాలం గురించి. వెళ్ళాలండి, చూడాలండి. డిస్క్రిప్షన్ అనమాట, వర్ణన చేస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎలా వెళ్ళాలండి, ఎటుగా వెళ్ళాలి, ఏ ప్రయాణం, బస్సా, రైలా, ఎలా అని చెప్పి అడుగుతారు. వర్ణన చేసిన తర్వాత మీరు దాన్ని చూడడానికి వెళ్ళి తీరాలి వెళ్ళాలనుకుంటే. వర్ణన చేసిన వాక్యాలు జ్ఞానాన్ని ఇవ్వవు. వర్ణన చేసిన తర్వాత ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు బుక్ ద టికెట్. ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, తర్వాత అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి దిగిన తర్వాత ఆ చోటుకు వెళ్ళాలి. సో వర్ణన చేసిన తర్వాత ఇంత కార్యక్రమం ఉంది అది చూడాలి అంటే, అది దాని యొక్క జ్ఞానం కలగాలి అంటే. అర్థమైందా? ఆ వర్ణన అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు, ఆ వాతావరణం నాకు అనుభవ జ్ఞానం కలగాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను ఈ యొక్క ప్రయాణం చేసి తీరాలి. దీన్ని వర్ణన వాక్యాలు అంటారు. అర్థమైందా? డిస్క్రిప్షన్ వర్డ్స్ అంటారు. ఇన్ఫర్మేటరీ వర్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ వర్డ్స్. ఇప్పుడు వేద వాక్యాలు, వేదంలో చెప్పే వాక్యాలే కదండి, మహావాక్యం అంటాం కదా.
తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ మహావాక్యాలు. ఇవన్నీ కూడా ఈ వాక్యాలు వేదంలో చెప్పబడినటువంటి వాక్యాలు పరిచయ వాక్యాల, వర్ణన వాక్యాల అనేటువంటిది క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణలు అర్థమైనాయి కదా ఇందాక. ఇప్పుడు వేదంలో చెప్పేటటువంటి వాక్యాలు పరిచయ వాక్యాల, వర్ణన వాక్యాల అంటే పరిచయ వాక్యాలు, వర్ణన వాక్యాలు కాదు. పరిచయ వాక్యాలు అంటే ఏమిటి అర్థం? నేను బ్రహ్మం అయి ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మమునని నాకు తెలియకపోవడం వల్ల, నేనని తెలియకపోవడం వల్ల ఉపనిషత్తు వచ్చి ఏం చెప్తుంది? పరిచయం చేస్తోంది. తత్ త్వం అసి, యు ఆర్ దట్ బ్రహ్మన్ అని చెప్పి పరిచయం చేస్తోంది నాకు. ఎందుకంటే నేను అనుభవిస్తూనే ఉన్నాను ప్రతి క్షణం కూడా. ప్రతిబోధ విదితం మతం. ప్రతి క్షణం నాకు ఆ కాన్షియస్నెస్ నేను నేను అహం అహం అని తెలుస్తూనే ఉన్నది. కానీ నేను ఆ బ్రహ్మం అని తెలియదు నాకు. ఇప్పుడు పామును చూస్తున్నంతసేపు ఏం చూస్తున్నామండి మనం నిజంగా? తాడునే చూస్తున్నాం. పామును చూస్తున్నా అనుకున్నంతసేపు మనం చూస్తున్నది ఏమిటి నిజంగా? తాడే. తాడు చూస్తున్నప్పటికీ కూడా అది తాడని తెలియకపోవడం వల్ల పాముని చూస్తున్నాం. అర్థమైందా? అదేవిధంగా నేను నేను అనేటువంటిది బ్రహ్మం అని తెలియకపోవడం వల్ల ఈ శరీరంగా తీసుకొని శరీరం నేను అనుకుంటున్నాం. శాస్త్రం చెప్తుంది యు ఆర్ ఆల్రెడీ బ్రహ్మన్. పరిచయం చేస్తోంది శాస్త్రం. ఏం చేస్తుంది? పరిచయ వాక్యం అన్నమాట. శాస్త్రం పరిచయం చేసిన తర్వాత ఏమిటి? తెలుసుకోవడానికి వెళ్ళాలి నేను ఆ బ్రహ్మని అంటామా? అరే నువ్వే ఆ బ్రహ్మం అని చెప్పిన తర్వాత, యు ఆర్ దట్ బ్రహ్మన్ అని చెప్పిన తర్వాత నేను ఎత్తుక్కుంటూ బ్రహ్మాన్ని ఎక్కడుందో పోతామా? తెలుసుకుంటాం అంతే. అదే డిస్క్రిప్షన్ చేస్తే ఆత్మ బ్రహ్మం అనేది ఇట్లా ఉంటుంది, కైలాసంలో ఉంటుంది, లేకపోతే మానస సరోవరంలో ఉంటుంది, బద్రీనాథ్లో ఉంటుంది, లేకపోతే రిషికేశ్లో ఉంటుంది. నువ్వు మెట్లు, కొండలు, గుహలు దాటుకుంటూ వెళ్ళాలి. ముందు ట్రైన్లో వెళ్ళాలి, తర్వాత బస్సులో వెళ్ళాలి, తర్వాత గుర్ర పోనీ మీద వెళ్ళాలి అని చెప్తే ఆ బ్రహ్మం వర్ణన వాక్యం అవుతుంది. అట్లా ఎక్కడా లేదు, ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. బ్రహ్మ పలానా చోట ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఎవరన్నా వర్ణన చేస్తున్నారా ఇక్కడ శాస్త్రంలో? శాస్త్రం ఏం చెప్తోంది? నువ్వు ఆ బ్రహ్మమే అయ్యున్నావు అని చెప్పి ఇన్ఫర్మేషన్ పరిచయం చేస్తోంది. కాబట్టి ప్రతిబోధ విదితం అనే విషయం ఏమిటంటే ఇక్కడ పరిచయ వాక్యం. తత్వమసి మహావాక్యమే పరిచయ వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది పరిచయ వాక్యం. అయమాత్మ బ్రహ్మ పరిచయ వాక్యం, నాట్ డిస్క్రిప్షన్ వర్డ్స్. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అన్నమాట తెలుసుకోవడానికి. సరే, ఇంతటితో ఉత్తమ అధికారికి టీచింగ్ అయిపోయిందండి. అయిపోతే మంద మధ్యం అధికారి వచ్చి, సరే ఆ ఆత్మ ఎక్కడో నేనంటావు, నాకెక్కడ కనపట్టలేదే అంటాడు. ఇంత చెప్పిన తర్వాత మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం అంతా అయిన తర్వాత కూడా కూర్చున్నాడు క్లాసులో, వింటూనే ఉన్నాడు. విన్న తర్వాత కూడా ఏమయ్యా నాకేం అంతుపట్టలేదు, ఏందో మీరు స్వామిని ఉన్నది అంటున్నారు, నాకెక్కడ కనపడలేదు, కుందేటి కొమ్ములాగా ఉంది అన్నాడు. కుందేటి కొమ్ము ఉంటుందా అండి? అట్లా ఉంది నువ్వు చెప్పే బ్రహ్మాన్ని గురించి అని ఎవరైనా అంటే బ్రహ్మం లేదు అని అంటే, ఎందుకంటే నాకు కనపడటం లేదు, నేను చూడటం లేదు అంటాడు. ఎంత చెప్పినా కూడా నువ్వు చూడలేవయ్యా, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు, నువ్వు ఆత్మస్వరూపమై ఉన్నప్పుడు అని చెప్పినా కూడా వినిపించుకోడే. మందబుద్ధి, ఏం చేస్తాం? అందుకని ఏమంటాడు? ఆ బ్రహ్మం లేదు, పోండి, ఎందుకు నాకు తలకాయ నొప్పి. పాపం ఈయనేదో కేనోపనిషత్తుకు వచ్చి భార్యకి చెప్పడానికి పోతాడు వంటింట్లోకి వెళ్ళి, వినవే స్వామిని ఏం చెప్పారో చూడు చెప్పడానికి ప్రయత్నం చేస్తే సపోజ్, లేకపోతే భార్య వెళ్ళి భర్తకి చెప్పింది అనుకోండి, ఏమండి ఆ బ్రహ్మస్వరూపం అంటే మన చైతన్యం ఏటా అన్న, సరేలే ఆ స్వామిని ఏదో చెప్పారో నువ్వు వచ్చి ఇక్కడ ఏదో అవుతావు అంట, రానే కానీ నేనని చెప్పి వాళ్ళు అనుకోరు. ఇదంతా కుందేటి కొమ్ము లాంటిది, అంటే కుందేటి కొమ్ము లేదు, నీ బ్రహ్మము లేదు అని అర్థం. అలా అంటారేమో అని చెప్పి ఉపనిషత్తు ఏం చేస్తుంది, అస్థి బ్రహ్మ అని తెలియజేయడం కోసం ఒక కథని చెప్తోంది ఇక్కడ. మంద మధ్యమ అధికారుల కోసం కథ రూపంలో
చెప్తుంది. ఏమిటి ఆ కథ అంటే, ఈ బ్రహ్మాన్ని గనక లేదు గనక అని అంటే ఎవరు నష్టపోయేది? ఆ లేదు అనేవాడే నష్టపోతాడు. అందుకని ఈ యొక్క వేదమాత కథ రూపంలో ఆ గురువు గారు మిగతా స్టూడెంట్స్కి బోధిస్తున్నాడు. ఆ స్టూడెంట్ వెళ్ళిపోయినాడు, ఉత్తమ అధికారి, గుడ్ బై చెప్పేశాడు. నోన వేదేతి వేదచ అన్నాడు అక్కడే. ఈ మంద మధ్యమ అధికారులందరూ కూర్చున్నారు క్లాసులో. సరే గురువు గారికి ఇంకా మరి చెప్పాలి కదా పాఠం, ఆయన కూడా వెళ్ళిపోతే ఎట్లా, వీళ్ళ సంగతి ఏమైపోతుంది? అందుకని గురువు గారు కంటిన్యూయింగ్ ద క్లాస్. ఏం చెప్తున్నారంటే, శిష్యులారా, దేవతలందరూ కూడా ఈ రాక్షసుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రాక్షసులకు ఏంటంటే పని, ఎంతసేపటికి మంచి ఎక్కడైతే ఉంటుందో వాటిని వ్రతాలు కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, ఇవన్నీ ఎక్కడెక్కడైతే జరుగుతుంటే వాటన్నింటినీ నాశనం చేయడం వాళ్ళ పని. ఎందుకంటే అవన్నీ జరుగుతుంటే దేవతలకి ఫలం, దేవతలు ఎక్కువగా వాళ్ళకి అన్నీ వెళుతుంటాయి. ఈ యజ్ఞాల యొక్క ఫలాన్ని, ఆహుతి ఎంత, అగ్నయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ ఆహుతి అయ్యేవన్నీ ఎవరికి వెళతాయి? దేవతలకు వెళ్ళిపోతాయి. ఇది సహించలేరు రాక్షసులు. వాళ్ళందుకని ఏం చేస్తారు, యాగాలు యజ్ఞాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడికి పోయి వాటన్నింటినీ నాశనం చేస్తూ ఉంటారనమాట. అందుకని అలా చేస్తున్నప్పుడు ఒకసారి పెద్ద యుద్ధం వస్తుంది దేవతల మధ్య, రాక్షసుల మధ్య. పురాణం చదివితే మనకి తెలిసేదంతా ఏమిటి, దేవతలు రాక్షసులు యుద్ధం. ఆ యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దేవతలు మేము జయించలేము రాక్షసుల్ని, మన శక్తి చాలదన్నప్పుడు ఏం చేస్తాడు, ఆ విష్ణుడు మూర్తి అవతారం తీసుకుంటాడనమాట. తీసుకొని దేవతలకు సహాయం చేయడానికి వస్తాడు. కూర్మ అవతారంలో వచ్చి సహాయం చేశాడు, మత్స్యావతారంలో వచ్చి సహాయం చేశాడు, నరసింహ అవతారంలో వచ్చి సహాయం చేశాడు, వరాహ అవతారంలో వచ్చి సహాయం చేశాడు. ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు ఆయన, ఆ పరబ్రహ్మం. ఇట్లా సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవతలు వీళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు. ఆహా, బాగా ఆనందంగా మనదే విజయం అనుకుంటున్నారు. అరే, బ్రహ్మం మనకు ఈ పరమాత్ముడు సహాయం చేశాడు. ఇటు వచ్చి కూర్చోండి, ఇట్లా రమ్మనండి. ఆ పరమాత్ముడు మనకు సహాయం చేశాడనే సంగతి మర్చిపోయి ఈ యొక్క విజయం, రాక్షసుల మీద విజయం మనదే అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. అనుకోని ఏం చేస్తారు, గర్వం పెరుగుతుంది వాళ్ళకి. ఈ యొక్క పరబ్రహ్మ మనకు సహాయం చేశాడనే విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళకి ఆ యొక్క విజయం మనది అనేటువంటి అభిమానం, మిథ్యా అభిమానం పెరుగుతుందన్నమాట. మిథ్యా అభిమానం పెరిగేటప్పటికీ ఆ పరమాత్ముడికి బాధ, అయ్యయ్యో ఈ దేవతలకి ఇటువంటి గర్వ అహంకారం వస్తే వీళ్ళు పతనమైపోతారు, వీళ్ళల్లో ఇటువంటి అహంకారం రాకూడదు అని చెప్పి వీళ్ళకు ఒక పాఠం నేర్పాలి అని చెప్పి ఒక యక్షుడిగా వస్తాడనమాట. వచ్చి వీళ్ళ మీలో శక్తి ఏమీ లేదు, ఆ శక్తి అంతా నాదే అనేటటువంటి వాళ్ళకి తెలియజేస్తాడు పరమాత్మ. ఒక యక్షుడు రూపంలో వచ్చి రాగానే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయు అందరూ కూడా ఉన్నప్పుడు వాళ్ళ ముందు వచ్చి నిల్చుంటాడనమాట యక్షుడు. వస్తే మిరుమిట్లు కలిపేటటువంటి కాంతితో వచ్చి నిల్చుంటాడు. నిల్చున్నప్పుడు ఎవరు ఈయన దూరంగా కనపడతాడనమాట. ఎవరు ఈయన మనకి తెలియటం లేదే ఎవరని అనుకుంటారు. అనుకొని అగ్నిదేవుడిని పంపిస్తారనమాట. నువ్వు వెళ్ళి చూసిరావయ్యా, ఎవరు ఆయన అడిగిరా అని పంపిస్తే అగ్నిదేవుడు వెళ్తాడు. అగ్నిదేవుడు వెళ్ళి ఎవరిని అడగడానికి నోరు రాదు అసలు. ఫస్ట్ అగ్నిదేవుడికి అక్కడికి పోగానే మూగివాడైపోతాడు. ఆ యక్షుడే అడుగుతాడు, నువ్వెవరు అని. అడిగితే, నేనెవరో నీకు తెలియదా, నేను అగ్నిదేవుణ్ణి. ఓ అగ్నిదేవుడివా, నేను చాలా సర్వజ్ఞుణ్ణి అని చెప్తాడు. అన్నీ తెలిసిన వాడిని అన్నాడు. ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు. నేనేం చేస్తానా, అన్ని దహించేస్తుంటాను, అన్ని బూడిద చేసేస్తుంటానన్నాడు. అబ్బా, చాలా గొప్పవాడివే. అయితే ఈ గడ్డిపోచను కొంచెం దహనం చెయ్యి అని చెప్పి ఒక గడ్డిపోచను పెడతాడు, ఎండు గడ్డిపోచని. దహించమంటే అగ్నిదేవుడు కష్టంతో దహించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ గడ్డిపోచని.
ఆ అగ్నిదేవుడిలో ఉన్న దహన శక్తిని ఈ పరమాత్ముడు తీసేసుకున్నాడు ముందే. అగ్నిదేవుడు దహించలేకపోతాడు. దహించలేకపోయేటప్పటికి అగ్నిదేవుడికి ఆశ్చర్యం వేస్తుంది, దేవుడి నా శక్తి అంతా ఏమైపోయింది, శక్తి పోంగా మాట్లాడలేకపోంగా ఈ యక్షుడు ఎవరో తెలుసుకోలేకపోంగా తిరిగిపోతాడు వెనక్కి పోయి, నేను ఎవరో తెలుసుకోలేకపోయినా ఆయన నా శక్తే పోయింది. అక్కడికి పోయిన తర్వాత నోట్లో మాట రాలేదు, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తే సరే ఇంద్రుడు సరే నాయన వాయుదేవుడా నువ్వు వెళ్ళిరా అని పంపిస్తాడు. పంపిస్తే వాయుదేవుడు వస్తాడు. వచ్చి యక్షుణ్ణి ఎవరని అడగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయనకి నోట్లో మాట రాదు. అప్పుడు యక్షుడి అడుగుతాడు, నువ్వెవరు అని అడిగితే నేను వాయుదేవుణ్ణి, నేను గనక బ్రహ్మాండంగా వీచాను అంటే అన్ని పడిపోతాయి కింద, ప్రపంచం అంతా అల్లకల్లోలం చేయగలను అని అంటే, ఓహో అంత గొప్పవాడివా, అయితే ఈ అదే గడ్డిపోస అక్కడే ఉంది ఇంకా తీలి ఆయన, ఆ గడ్డిపోసని దీన్ని కొంచెం నీ శక్తితో దీన్ని పైకి లేపయ్యా అంటాడు. ఆ గడ్డిపోచని ఆ వాయుదేవుడు ఆ గడ్డిపోచని కూడా కదల్చలేకపోతాడు. కదల్చలేక ఈ యక్షుడు ఎవరని తెలుసుకోలేక సిగ్గుతో అవమానంతో తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అగ్నిదేవుడిని చూస్తాడు. నీకు పట్టిన గతే నాకు పట్టింది, నేను కూడా తెలుసుకోలేదు, నా శక్తి అంతా పోయింది అనేటప్పటికీ ఇంద్రుడికి సరే అందరు కలిసి ఇంతమంది ఎందుకయ్యా నువ్వే వెళ్ళిరా అని చెప్పి ఇంద్రుడిని పంపిస్తారు. ఇంద్రుడు వెళ్తాడు ఆ యక్షుడిని ఎవరిని తెలుసుకోవడానికి వెళ్తే ఆ యక్షుడు మాయమైపోతాడు. ఇది ఇంకా అవమానంగా ఉంది ఇంద్రుడికి. కనీసం వాళ్ళు యక్షుడినన్నా చూశారు. యక్షుడితో మాట్లాడాడు, వాళ్ళతో ఎవరని చెప్పి అడిగాడు. ఇంద్రుడు వచ్చేటప్పటికి యక్షుడు మాయమైపోయినాడు, అసలు లేడు. మాయమైపోయినప్పుడు ఇంద్రుడు వెనక్కి తిరిగి రావాలి కదా, వచ్చి వీళ్ళందరికీ చెప్పాలి కదా, నేను ఆయన చూడలేకపోయినాను, ఆయన వెళ్ళిపోయినాడని చెప్పాలి కదా. అవమానంగా ఉండి వెనక్కి రాలే ఇంద్రుడు. ఇంద్రుడు అక్కడే ఉండి ఇంకా తీవ్రమైన మనస్సుతో ఏమైనా సరే ఈ శక్తి ఏమిటో తెలుసుకోవాలని చెప్పి తీవ్రమైన శ్రద్ధతో మనస్సులో భావిస్తాడనమాట. ఈ శక్తిని నేను తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అనేటువంటి సంకల్పంతో అక్కడే ఉండిపోతాడు. ఆ శ్రద్ధతో ఉండేటప్పటికీ ఆ యక్షుడు ఉన్న స్థలంలో ఉమాదేవి వస్తుంది, సరస్వతీదేవి అనమాట. ఉమాదేవి వచ్చి ఆ ఇంద్రుడికి మొత్తం ఈ బ్రహ్మ విద్యని ఇస్తుందన్నమాట. ఆ బ్రహ్మ అంటే ఏమిటి, ఆ శక్తి అంటే ఏమిటి, దానివల్లనే ఈ దేవతలందరూ కూడా శక్తిమంతులై ఉన్నారని చెప్పి ఇంద్రుడికి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇంద్రుడు వెళ్ళి ఆ బ్రహ్మ విద్యని అగ్నికి వాయుదేవుడికి బోధిస్తాడనమాట. అందుకే ఇంద్రుడు గొప్పవాడు, సాక్షాత్తుగా ఆ పరబ్రహ్మ నుంచి జ్ఞానాన్ని పొందాడు, ఉమాదేవి సరస్వతీదేవి నుంచి. ఇంద్రుడి మూలంగా అగ్ని వాయువు పొందడం వల్ల తర్వాత అగ్ని వాయువుని పూజిస్తాం. అందుకని ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా ముందు ఇంద్రుడికి వెళ్ళాలి, తర్వాత అగ్నికి వెళ్ళాలి, తర్వాత వాయువుకి వెళ్ళాలి, తర్వాతనే జలము పృథివీ ఇవన్నీ కూడా. ఇది కథ సారాంశం. ఈ కథ వల్ల మనకు తెలిసేవి ఏంటంటే 6 ముఖ్యమైన పాయింట్లు తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే 6 lessons వీ కెన్ లెర్న్ అనమాట. 6 పాఠాలు. మంచి పాఠం నేర్చుకుంటారు చూసారా, మంచి పాఠం జరిగిందే నీకంటారు చూసారా, లెర్న్ ఎ లెసన్ అంటారు. ఈ కథ వల్ల మనకు 6 lessons అని తెలుసుకుంటాం, పాఠాలు. ఏమిటంటే బ్రహ్మ అస్థి దర్శనం, అంటే బ్రహ్మ ఉన్నది అని తెలుసుకోవడం కోసం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు మనం. నెంబర్ 1, అందుకని ఎవరు నాస్తికుడు కావడానికి వీల్లేదు. ఎవరు కూడా నాస్తికుడు అవడానికి, బ్రహ్మ లేదు అని చెప్పి అనడానికి వీల్లేదనమాట. ఆ శక్తిని తెలుసుకోవాలి, బ్రహ్మ అస్తిత్వం. తర్వాత 2వ లెసన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అభిమాన మిథ్యాత్వం, అభిమాన మిథ్యాత్వ దర్శనం. నీలో ఏదైనా కొంచెం అహంకారం, నాకు తెలుసు అని అభిమానం, నాకు ఇవన్నీ తెలుసండి, నేను అన్ని చదివేశానండి, ఈ అభిమానం ఉంది చూసారా, ఇది మిథ్యా. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు చూసారా, ఫాల్స్ ప్రైడ్. అసలు నీలో ఉన్న గొప్పతనం నీది కాదయ్యా, ఆ పరమాత్ముడిది. ఈ విషయం తెలిస్తే మనిషికి గర్వం వస్తుందా? అసలు
మనకెక్కడో ఉంటాయి, మనకు కాదులేండి, జనానికి చెప్తున్నాను. మనం అంటే మనమని కాదు, జనానికి జనరల్గా మనిషికి కొంచెం అహంకారం, కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయా అంటుంటారు చూసారా. కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయండి ఎవరికన్నా? కళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయి. నెత్తి మీదకి వెళ్ళినాయంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్? అంటే కింద ఎవరు కనపట్టలేదు, అన్నీ తనకు తెలుసు అనుకునేవాడు గర్వి అంటారు. కాబట్టి ఇది మిథ్యాత్వ నిశ్చయం, అభిమాన మిథ్యాత్వ దర్శనం. దేవతలు వాళ్ళ యొక్క అభిమానం, అహంకారం అంతా కూడా మిథ్య అని తెలుసుకుంటారు ఈ కథ ద్వారా. తర్వాత 3 బ్రహ్మణః దుర్విజ్ఞేయత్వం. దుర్విజ్ఞేయత్వం అంటే తెలుసుకోవడం కష్టసాధ్యం అని అర్థం. తెలుసుకోవడం కష్టసాధ్యం అంటే ఏమిటి? అగ్ని వెళ్ళాడు, తెలుసుకోలేకపోయినాడు. వాయువు వెళ్ళాడు, తెలుసుకోలేకపోయినాడు. ఇంద్రుడు వెళ్ళాడు, తెలుసుకోలేకపోయినాడు. ఎందుకు? అహంకారంతో వెళ్ళారు వాళ్ళు ముగ్గురు. అహంకారంతో వెళ్ళిన వాడికి విద్య రాదు. వినయంతో, శ్రద్ధతో వెళ్ళాలి, భక్తితో వెళ్ళాలి. కాబట్టి ఆ బ్రహ్మ దుర్విజ్ఞేయత్వం అంటే వెరీ డిఫికల్ట్ టు నో అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. 3. నాలుగవది ఏమిటంటే, ఆ కథ ఎలా తెలియజేస్తుందంటే అగ్ని, వాయు, వరుణ ఇవన్నీ కూడా ఇంద్రియాలతో సమానం, ఇంద్రుడు మనస్సుతో సమానం. ఇంద్రియాలు ఈ బ్రహ్మాన్ని తెలుసుకోలేవు. పోయిన మంత్రాల్లో విన్నాం కదా, ఇంద్రియాలు బ్రహ్మాన్ని తెలుసుకోలేవు. మనసు తెలుసుకోగలదా? అందుకే మనసు గొప్ప. ఇంద్రియాలన్నిటికంటే మనసు గొప్ప. దేవతలందరికంటే ఇంద్రుడు గొప్ప కాదా? ఇంద్రుడిని మనసుతో పోల్చారు, దేవతలందరినీ ఇంద్రియాలతో పోల్చారు, మన ఇంద్రియాలతో. కాబట్టి ఇంద్రియాలు తెలుసుకోలేవు, మనసు తెలుసుకోలేదు. మరి ఎవరు తెలుసుకుంటారు? వినయం, శ్రద్ధ ఉన్నటువంటి మనస్సే, అటువంటి ఇంద్రుడే తెలుసుకోగలడు, ఆ మనస్సే తెలుసుకోగలదు అనేటువంటిది విషయం తెలుస్తుంది. మైండ్ అన్నమాట. అక్కడ సేతువు అని చెప్పి మంత్రంలో వస్తుంది తర్వాత. కాబట్టి మనం చేసే ఈ యొక్క క్రతువులన్నీ కూడా, పూజ పునస్కారం ఇవన్నీ కూడా చాలా అవసరం. వాటినన్నింటినీ నాశనం చేయడం కోసం మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ పనిచేస్తూ ఉంటాయి. లేజీనెస్, సోమర్తనం, కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా. గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎందుకులే, రేపైనా వెళ్ళచ్చు, గుడిలోనే ఉంటాడు కదా దేవుడు అంటుంది మనస్సు. ఇట్లా అన్నీ అనిపిస్తూ ఉంటుంది. కనుక మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడైనా చెడు గుణాలు వచ్చి వాటిని పడగొడుతూ ఉంటాయి. కథ సారాంశం అన్నమాట ఇది. 5వది ఏమిటంటే బ్రహ్మ విద్యా మహిమ. తర్వాత 4వ అధ్యాయంలో వచ్చి ఉమాదేవి ఆ బ్రహ్మ విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తుందనమాట. అందుకే ఇంద్రుడు అందరి చేత పూజింపబడతాడు. ఎందుకంటే బ్రహ్మ విద్యని డైరెక్ట్గా పొందాడు గనక ఇంద్రుడు పూజింపబడతాడు. తర్వాత అగ్ని కూడా పూజింపబడతాడు, ఎందుకంటే ఆయన బ్రహ్మ దగ్గర నుంచే, ఇంద్రుడి దగ్గర నుంచి జ్ఞానం పొందాడు గనక. అదేవిధంగా ఎవరైతే ఈ బ్రహ్మ విద్యని పొందుతారో, జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాతులు పొందుతారు ప్రపంచంలో అని అర్థం. బ్రహ్మ విద్యా మహిమ, గ్లోరీ ఆఫ్ ద సెల్ఫ్ నాలెడ్జ్. దెన్ 6వది ఏంటంటే పాఠం మనం నేర్చుకోవాల్సింది, ఉపాసనలు కొన్ని చెప్పబడినాయి తర్వాత అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఉపాసనలు. మన శరీరంలో ఉన్న సెన్స్ ఇంద్రియాలని ఆలంబనంగా తీసుకొని ఉపాసన చేయొచ్చు. హృదయాన్ని ఆలంబనంగా తీసుకొని హృదయ ఉపాసన, కన్నును ఆలంబనంగా చేసుకొని కన్ను ఉపాసన, అక్షి పురుష ఉపాసన. ఆ పరమాత్ముణ్ణి మన కన్నులో ఉపాసించవచ్చు, హృదయంలో ఉపాసించవచ్చు. పిడుగులు, వర్షం వచ్చేటప్పుడు పిడుగులు వస్తాయి కదా, మెరుపులు. ఈ మెరుపులు ఇవన్నీ కూడా, వాటి మీద కూడా మనం ఉపాసన చేయొచ్చు. అవన్నీ చెప్పబడుతున్నాయి. ఇది ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం యొక్క సారాంశం. కానీ ఇప్పుడు మంత్రంలోకి వెళతాం. సో మంద మధ్యమ అధికారుల కోసం ఈ కథ అన్నమాట. అర్థమైంది? ఇప్పుడు మీరు ఉత్తమ అధికారి అనుకుంటే యూ క్యాన్ ఎంజాయ్ ద స్టోరీ. మంద మధ్యమ అధికారి అనుకుంటే శ్రద్ధగా విని యూ కెన్ బికమ్ ఏ ఉత్తమ అధికారి. సో ఎనీహౌ యు ఆర్ ద ఓన్లీ బెనిఫిషియరీ. నష్టపోయేదేమీ లేదు. చదువుతాం. మొదటి మంత్రం 3వ అధ్యాయం. బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే తస్య బ్రహ్మణో విజయే
దేవా అమహీయంత త ఐక్షంత అస్మాకమేవాయం విజయః అస్మాకమేవాయం మహిమేతి దేవేభ్యః బ్రహ్మ విజిగ్యే. దేవతల కోసం, దేవేభ్యః అంటే దేవతల కొరకు, ఆ ఇంద్ర వాయు అగ్ని మొదలైన దేవతల కోసం బ్రహ్మ విజిగ్యే. బ్రహ్మ అంటే ఎవరు? సగుణం బ్రహ్మ, మాయా సహిత బ్రహ్మ ఈశ్వర ఏం చేశాడు? విజిగ్యే, ఈ రాక్షసుల మీద యుద్ధం చేసి జయించాడు అని అర్థం. విజిగ్యే. హ అనేటువంటిది మధ్యలో ఉంది. బ్రహ్మ హ అంటే జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. మనం ఈ కథని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుస్మరణార్థం. అనుస్మరణార్థం అంటే ఏమిటి? మన పురాణాల్లో ఈ కథలన్నీ చెప్పారు కదా, రాక్షసులు దేవతల యుద్ధం, ఆ దేవతలు రాక్షసుల మీద విజయాన్ని సాధించడం అనేటువంటిది దేనికోసం చేశాడు? పరమాత్మ దేవతలకు సహాయం చేయడం కోసం ఈ పరమాత్ముడు విజయాన్ని సాధించాడు వీళ్ళ కోసం. ఎందుకంటే ఈ యాగాలు యజ్ఞాలు క్రతువులన్నీ పోతాయి ఈ రాక్షసులు కనుక జయిస్తే. కనుక దేవతలకు సహాయం చేయడం కోసం ఆ పరమాత్మ వచ్చి సహాయం చేశాడు. అది దశావతారాల యొక్క సారాంశం. చూడండి, కేనోపనిషత్తు చెప్తే ఎవరికి అర్థమవుతుందండి? చిన్నప్పుడు దశావతారాలు చెప్పి చిన్నగా కేనోపనిషత్తు క్లాసుకు నాయన తర్వాత రా 50వ ఏట 60వ ఏట అని అన్నారు. 16 ఏళ్ల వయసులో 17 ఏళ్ల వయసులో ఇది చెప్తే అర్థమవుతుందా? అందుకని ఏం చెప్పారు? కథల రూపంలో చెప్పారు. సముద్ర మంథనం చెప్పారు, రకరకాల ప్రహ్లాద చరిత్ర అని చెప్పారు, ధ్రువ చరిత్ర అని చెప్పారు, ఈ కథలు చెప్పారు. ఇప్పుడు అర్థమైందా పురాణాలకి ఉపనిషత్తులకి ఎంత కనెక్షన్ ఉందో? ఇదేమో అబ్స్ట్రాక్ట్ ఫామ్, పురాణాలని కాంక్రీట్ ఫామ్ అన్నమాట, ఈజీగా అర్థం అవ్వడం కోసం. అని అందులో తాత్పర్యం లేదు, దాని తాత్పర్యం ఇక్కడ కల్మినేషన్. అది లేకుండా ఇది అర్థం కాదు, ఇది లేకుండా అవి పూర్తి కాలేవు. దే ఆర్ ఇన్కంప్లీట్ పురాణాస్ వితౌట్ ఉపనిషత్స్. ఉపనిషత్ స్టడీ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ without understanding the Puranas. So try to study Ramayana, Bharatam, Bhagavatam in the childhood. అందుకని పిల్లల్ని చదివించాలి చిన్నప్పుడు. చదివిస్తే బాగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత దీని మీదకు మనసు మళ్ళుతుంది అని ఉద్దేశం మన వాళ్ళకి. అర్థమైందే? తస్యః బ్రహ్మణః విజయే దేవా అమహీయంత. ఆ బ్రహ్మము యొక్క విజయం, సగుణ బ్రహ్మము యొక్క విజయం. సగుణ బ్రహ్మమే కదా విష్ణువు అంటే. ఆ విష్ణువు ఏం చేశారు? అవతారం తీసుకున్నాడు కదా. అవతారం తీసుకుని ప్రతిసారి ఈ దేవతలను రక్షిస్తున్నాడు కదా. ఏం చేశారు? తస్యః బ్రహ్మణః, ఆ బ్రహ్మము యొక్క విజయం, విజయే ఆ విక్టరీని, విజయాన్ని దేవాహ ఈ దేవతలు అమహీయంత, ఆ యొక్క బ్రహ్మం యొక్క విజయానికి దేవతలు పొగడబడినారు. చేసేది ఒకళ్ళు ప్రయోజనం, పొగడబడేది ఒకళ్ళు. ఎందుకంటే ఆయన సహాయం చేసి అవతారాన్ని చాలించి వెళ్ళిపోతాడు. ఇప్పటికి దేవతల గురించి అనుకుంటాం కదా, ఆహా దేవతలు బాగా చూడు ఎంత బాగా అమృత మథనం చేశారు, అమృతాన్ని పొందారు, అమృతం తాగారని చెప్తామే గాని దేవతల్ని. ఆ దేవతలకు అమృతాన్ని రావడం కోసం ఈయన ఇక్కడ కూర్మ అవతారంలో కూర్చొని పాపం తాబేలు అవతారంలో కూర్చొని ఎంత కష్టపడ్డాడు. తర్వాత కూడా మోహిని అవతారం తెత్తి ఆ అమృతం కింద పడకుండా చిలికిపోకుండా కాపాడి వీళ్ళకిచ్చి వీళ్ళకి నోట్లో పోసి ఇంత చేస్తే ఎవరిని అనుకుంటున్నాం మనం చెప్పండి? అమృతం పేరు చెప్పగానే దేవతలు గుర్తుకొస్తారు. చూసారా? మర్చిపోయినాం పరమాత్ముడిని. ఆ యొక్క పరమాత్ముడి బ్రహ్మ విజయాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ మహిమని, గ్లోరీని ఎవరికి పోతోంది? దేవతలకు వెళ్ళింది.
అలా వెళ్ళేటప్పటికి అందరూ వచ్చి ఆహా వండర్ఫుల్, యు ఆర్ సో గ్రేట్, వండర్ఫుల్ అని చెప్పి దేవతల్ని పొగుడుతున్నారు ప్రతి వాళ్ళు వచ్చి. పొగిడితే ఏమైంది, ఇంకాస్త పొగుడుతుంటే కాస్త గర్వం పెరుగుతుంది కదా. ఆహా చూసా మనల్ని పొగుడుతున్నారు అందరు, ఇదంతా మాది కాదండి గొప్పని వీడు చెప్పొద్దు, దేవతలు చెప్పలా, పొగుడుతున్నారు కదా పొగడనివ్వండి పొగడనివ్వండి అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉంటే మాదే ఈ గొప్ప విజయం అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళేం చేశారు, తే ఐక్షంత అయం విజయ అస్మాకం ఏవ ఇతి తే ఐక్షంత. తే అంటే ఆ దేవతలు, ఐక్షంత అనుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. ఏమని మనసులో అనుకుంటున్నారట. ఐక్షంత అంటే ఏమిటి, ది థాట్ ఆఫ్, మనసులో అనుకున్నారు. ఏమని, అయం విజయ, ఈ యొక్క విజయం, రాక్షసుల మీద విజయం, అస్మాకం ఏవ, మనదే, మనదే ఈ విజయం, అస్మాకం మనదే ఈ విజయం. అయం మహిమ అస్మాకమేవ, ఈ విజయం మనదే, మహిమ ఈ యొక్క వైభవం, గ్లోరీ, శక్తి, సామర్థ్యం అన్నీ మనవే అని చెప్పి అనుకున్నారు. అందరూ వచ్చి పొగుడుతూ ఉంటే, అందుకని మనల్ని కూడా పొగుడుతుంటారు చాలామంది. పొగుడుతున్నప్పుడు అంతా మా గురువుగారి కృపండి అని చెప్పాలి. ఆ ఈశ్వరుడి కృప, గురు కృప అంతా మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది అని చెప్పాలి. వీళ్ళ నలుగురిని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎవరన్నా వచ్చి పొగిడితే వెంటనే ఏం చేయాలి, బయటికి చెప్పపోయిన మనసులో, ప్రతిసారి అందరికీ చెప్పక్కర్లేదు. మా నాన్నగారి కృప, మా అమ్మగారి కృప, మా గురు కృప, ఈశ్వరుడి కృప అని ప్రతిసారి అందరికీ చెప్పక్కర్లేదు. ఎవరైనా పొగుడుతుంటే మనస్సులో మనం ఏం చేయాలి, ఈ గ్రేట్నెస్ అంతా కూడా మా గురువు గారికి వెళుతుంది, ఈశ్వరుడికి వెళుతుంది, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు వెళుతుంది అని అనుకున్నాం అనుకోండి, మనకి గర్వం అనేటువంటిదే రాదు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళతాం. కానీ సహజంగా వీక్నెస్ అనమాట మైండ్కి, నాదేనండి అంతా నేనే అంటాం. చూడండి, ఒక్కటే చాలు ఫాలింగ్ అనమాట, కీళ్ళ స్పిరిచువల్ డౌన్ ఫాల్ అన్నారు. ఏదైనా సరే మనకుగా తీసుకున్నామంటే, వీళ్ళేంటి ఆ గొప్పతనము మనదే, ఆ విజయము మనది అని చెప్పి విర్రవీగుతున్నారన్నమాట. అప్పుడు రెండవ మంత్రం, తద్ధైషాం విజజ్ఞౌ తేభ్యోః ప్రాదుర్బభూవ తన్న వ్యజానత కిమిదం యక్షమితి. తత్ విజజ్ఞౌ, తత్ అంటే ఆ యొక్క గర్వాన్ని, వ్యానిటీ అన్నమాట. ఆ దేవతలకు కలిగినటువంటి గర్వం, అహంకారాన్ని ఈ బ్రహ్మ తెలుసుకున్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు మనలో కలిగినటువంటి అహంకారం, మనకు పెద్దవాళ్ళకి మనకు ఎటువంటి ఉన్నామో తెలియదు, మన అమ్మ నాన్నకి తెలుసు మన మనసు ఎటువంటిది, మన ప్రవర్తన ఎటువంటిది అని. అందుకని బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్ముడికి ఈ విషయం తెలియదా, వీళ్ళ మనసులో గర్వం వచ్చేటప్పటికి ఆయనకి తెలిసిపోయింది. తత్ ఆ అహంకారాన్ని, వాళ్ళ యొక్క అహంకారం, గర్వాన్ని, విజజ్ఞౌ బ్రహ్మకి తెలుసు. ఏషాం, తత్ ఏషాం అంటే, ఏషాం అంటే దేవతల యొక్క గర్వం అని అర్థం. తేషాం తత్, ఏషాం తత్ ఆ దేవతల యొక్క, ఈ దేవతల యొక్క గర్వాన్ని బ్రహ్మ గ్రహించాడు. సగుణం బ్రహ్మ ఈశ్వర. తేభ్యః ప్రాదుర్బభూవ, వాళ్ళ ముందు తను వ్యక్త రూపంలో వచ్చాడనమాట. వీళ్ళకి ఏదైనా సరే పాఠం నేర్పాలి, అనుకంపయ, అనుగ్రహార్థం, అనుగ్రహాయ, వాళ్ళ మీద జాలితో. రే పిల్లలు పాడైపోతారు, వీళ్ళు ఇంతమంది ఇంత అహంకారం వస్తే వీళ్ళేం బాగుపడతారు అని చెప్పి వాళ్ళకి మంచి మాటలు చెప్పడం కోసం, నీతి చెప్పడం కోసం ప్రాదుర్బభూవ, సగుణం బ్రహ్మ వాళ్ళ ముందు కనపడినాడు అని అర్థం. ప్రాదుర్బభూవ అంటే ఏమిటి, ఆవిర్భవించాడు అని అర్థం. తేభ్యః వాళ్ళ కొరకు, వాళ్ళ మంచి కోసం ఈ బ్రహ్మము
వాళ్ళ ఆ దేవతల ముందు ఏ దేవతలకైతే అహంకారం, అభిమానం, మిథ్య, గర్వం ఇవన్నీ వచ్చినాయో వాళ్ళ ముందు ఈయన ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన తర్వాత తత్ న వ్యజానత, ఆ యొక్క బ్రహ్మాన్ని ఈ దేవతలు తెలుసుకోలేకపోయినారు. న వ్యజానత. కిం ఇదం యక్షమితి, ఇది ఏమిటి మన ముందున్నది? కిం ఇదం, వాట్ ఈస్ దిస్? ఏమిటిది మన దగ్గర ముందుంది? ఒక రూపం ఏమిటి అసలు తెలియడం, అంత ప్రకాశం దేదీప్యమానంగా వెలిగిపోతోంది, ఏమిటిది అని. యక్ష ఇతి అంటే యక్షుడు అంటే ఏమిటి? ఆకాశంలో దేదీప్యమానం కనపడుతుంటే ఏమిటి యక్షుడు, ఎవరు, ఏమిటి అనేది వాళ్ళకి తెలుసుకోలేకపోయినారు. ఆశ్చర్యంతో సంభ్రమంతో చూస్తూ ఉండిపోయినారు నోరు తెరుచుకొని. ఎవరు, ఏమిటి అని మాట రావడం లేదు నోట్లో వాళ్ళకి. దే ఆర్ ఆశ్చర్యచకితులైపోయినారన్నమాట ఆ యొక్క బ్రహ్మాన్ని చూసి. సరే, చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అనిపించింది యక్ష అంటే ఏమిటి? పూజాయోగ్యుడు అని అర్థం. యక్ష్ ధాతు, పూజాయోగ్యుడు, అడోరబుల్, ద వన్ హూ ఈజ్ అడోరబుల్, యజనయోగ్య యక్ష. అందుకని యక్షులంటే మనం యక్షగానం అంటారు చూసారా, ఈ రోజుకి యక్షగానం చేస్తారు. అంటే వర్షిపబుల్, అడోరబుల్, డిజర్వ్ టు బి వర్షిప్ వాళ్ళనమాట. యజ్ అంటే టు వర్షిప్, దాని నుంచే యక్ష అని వచ్చింది. మూడవ మంత్రం, తేగ్నిమబ్రువన్ జాతవేద ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతి. తే అగ్నిం అబ్రువన్, ఈ దేవతలు, తే అంటే ఈ దేవతలు, అగ్నిం అబ్రువన్, అగ్నితో చెప్పారు. ఏమని? ఇతి అంటే ఈ విధంగా. ఏ విధంగా? ఈ క్రింది మాటలు అన్నమాట. ఏం చెప్పారు? జాతవేద ఏతద్ విజానీహి. జాతవేద, ఓ జాతవేదస్, ఓ అగ్నిదేవత. ఇది టైటిల్, అగ్నిదేవుడికి జాతవేద అని టైటిల్ అనమాట. ఓ జాతవేదస్, సకారాంత, జాతవేదస్ శబ్ద పుంలింగ. జాతం జాతం వేత్తి ఇది జాతవేద. ఈ సృష్టిలో అన్నిటినీ తెలుసుకునేవాడు అని అర్థం. పుట్టిన ప్రతిదాన్ని గురించి తెలుసుకున్నవాడు, సర్వజ్ఞుడు అనమాట. జాతవేద ఏతద్ విజానీహి, ఇదేమిటో తెలుసుకుని రాపోయి. ఏతద్, ఈ యక్షం, విజానీహి, గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్. విజానీహి, నువ్వు తెలుసుకోవలసినది ఏమిటి? కిం ఏతత్ యక్షం తథా ఇతి, ఈ యక్షం ఏమిటి అనేటువంటిది నువ్వు తెలుసుకోవలసినది అనగానే, సరే తథా ఇతి, ఓకే ఐ విల్ గో, సరే తెలుసుకుంటాను నేను అన్నాడు. వాడు చెప్పడమే తడవు, ఇంతే కదా, నాకే కదా ఇచ్చేశారు పొజిషన్, ఫస్ట్ పొజిషన్ టు గో అండ్. అందుకని ఎవరన్నా ఏదైనా బాధ్యత ఇస్తే మనం కూడా నేను చేస్తాను, నన్ను పిలిచి చెప్పారండి పని అంటారు చూసారా. మనకు ఎంత సామర్థ్యం ఉంటే వాళ్ళు పిలుస్తారు మనల్ని. అదే గర్వంతో వెళ్ళాడు ఈ అగ్నిదేవుడు. తథా ఇది, సరే నేను వెళ్ళొస్తాను, నేను కనుక్కుంటాను, అదంతసేపు పని, పెద్ద పని. వెళ్ళాడు. వెళితే ఏమైంది అంటే తర్వాత క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.